హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో ప్రశాంతంగా ఉండే గోదావరి నదీ తీరాన కొలువైన జ్ఞాన సరస్వతి దేవి ఆలయం బాసరని గురించి తెలుసుకుందాము. బాసర నిర్మల్ జిల్లాలో ఉంది. నిజామాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో, అదే హైదరాబాద్ నుంచి అయితే 200 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఓన్ వెహికల్లో వెళ్ళే వాళ్ళైతే 3 టోల్ ప్లాజాలు దాటుకొని నిజామాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మనం బాసరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే రోడ్లు చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ ఓన్ వెహికల్లో వెళ్ళాలి అనుకుంటే రోడ్లు చాలా బాగున్నాయి, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ప్రజెంట్ అక్కడ క్రౌడ్ కూడా ఏమి లేదనమాట, చాలా తక్కువగానే ఉన్నారు. ఎక్కువగా అక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి కదా, ఎక్కువ మంది సరస్వతీదేవి ఆలయంలోనే అక్షరాభ్యాసం చేసుకుందామని అనుకుంటారు చిన్నపిల్లలకి. అక్కడ ఎక్కువగా అక్షరాభ్యాసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ 3 టోల్ ప్లాజాలు దాటుకొని నిజామాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మనం బాసర టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. గోదావరి బ్రిడ్జి దాటిన తర్వాత మనకు అక్కడ నుంచి రైట్ తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. గోదావరిలో స్నానం చేసి అక్కడి నుంచి టెంపుల్కి చాలా దగ్గర ఉంటుందండి. 1/2 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్కి మనకి గోదావరి నది తీరానికి అనమాట. ఎక్కువగా అక్కడికి వచ్చి హారతి తీసుకొని మనకి ప్రతి బుధవారం బాసరలో ఈవినింగ్ 6:30కి మనకి గోదావరి హారతి ఉంటుంది. ఆ టైంలో కాస్త భక్తులు ఎక్కువగా ఉంటారు, అంతే తప్ప మిగతా టైంలో చాలా తక్కువగానే ఉంటారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బాసర వెళ్ళొచ్చు. ఇంకొక విషయం, ఒకవేళ బాసరకి బస్సులో వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళైనా ఇంకెక్కడి నుంచి వచ్చే వాళ్ళైనా నిజామాబాద్ వెళ్ళి అక్కడ నుంచి బైంసా బస్ ఎక్కి అక్కడ నుంచి మనం డైరెక్ట్ టెంపుల్ ముందే మనం బస్ దిగుతాము, వెళ్ళొచ్చు. ఇది మనం గోదావరి నది మీద ఉన్న బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ దాటిన వెంటనే మనకి గుడికి వెళ్ళడానికి దారి అయితే మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది. ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే మనకి బాసరకి డైరెక్ట్ ట్రైన్ కూడా ఉంటుందండి. అక్కడ రైల్వే స్టేషన్ ఉంది. మీరు వీకెండ్లో మంచి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే, వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అండి. మీ పిల్లలకి ఇక్కడ సరస్వతీదేవి ఆలయాన్ని చూపించవచ్చు. ఇండియాలో ఉన్న 2 సరస్వతీదేవి టెంపుల్స్ రెండే ఉన్నాయి కదా, ఒకటి ఇక్కడ బాసరలో ఉంది, ఇంకొకటి కాశ్మీర్లో ఉంటుంది. మహాభారతాన్ని రాసిన వ్యాస మహర్షి మనందరికీ తెలుసు కదా, అంటే మనందరికీ తెలుసు, ఆ పేరు విన్నాం కదా. వ్యాస మహర్షి ఇక్కడ గోదావరి నుంచి 3 పిడికల్లో ఇసుక తీసుకొచ్చి ఇక్కడ సరస్వతి, మహాకాళి అలాగే మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారట. అయితే చాణక్యుల కాలంలో ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి మనకి ఇక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి. ఇదంతా గుడి ముందు ఉన్న ప్లేస్. ఈ షాప్స్ అన్ని మనము వెహికల్ పార్క్ చేసుకోవడానికి ఈ షాప్స్ ముందు పార్క్ చేసుకోమని అడుగుతారు. బాగా ఎక్కువ భక్తులు ఉన్నప్పుడు అలా పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదనుకుంటే పక్కన ప్లేస్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు. గుడి చుట్టూ అయితే ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది. వెళ్ళి ప్రశాంతంగా అక్కడ కూర్చోవచ్చు.
మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించవచ్చు. అక్షరాభ్యాసానికి 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు అక్కడ అక్షరాభ్యాసాలు అయితే జరుగుతుంటాయి. ఇక్కడ అమ్మవారిని ఇసుకతో చేశారని చెప్పాం కదా. ఇసుకతో చేసిన అమ్మవారికి పసుపు రాసి ఉంటుందన్నమాట. ఆ పసుపు తింటే జ్ఞానం కలుగుతుందని అందరూ అనుకుంటుంటారు. ఇదంతా గుడి ప్రాంగణం అన్నమాట. ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకొని డైరెక్ట్గా అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది గర్భగుడి. గుడి ముందు మనకు స్లేట్స్, అలాగే చిన్న చిన్న నోట్బుక్స్, అవి పెన్స్ అవి అమ్ముతుంటారు. చాలామంది ఇక్కడికి అవి తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారనమాట. ఈ బాసర తెలంగాణ బార్డర్లో ఉంటుంది, మహారాష్ట్రకి దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా మహారాష్ట్ర వాళ్ళే వస్తుంటారు, దగ్గర కాబట్టి. ఫస్ట్ ఈ బాసరని వ్యాస మహర్షి పేరు మీదుగా వ్యాసపురి అనేవాళ్ళు. తర్వాత వ్యాసపురి చివరిగా బాసరగా మారింది. ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరలని ఇక్కడ పెడుతుంటారనమాట. కావాలనుకుంటే మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ దసరా ఇంకా మహాశివరాత్రి టైంలో ఉత్సవాలు జరుగుతుంటాయి. భక్తులు ఎక్కువగా ఆ టైంలోనే వస్తుంటారు. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ భక్తులు ఎక్కువ ఎవరు లేరనమాట. మాకు 2 minutesలోనే డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ నుంచి గోదావరి పక్కనే ఉంటుందని చెప్పాను కదా. ఒక 1/2 kilometer మాత్రమే ఉంటుంది టెంపుల్ నుంచి గోదావరి. ఇక్కడ గోదావరిలో స్నానం చేసి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు అందరూ. మనకు అక్కడ ఉండడానికి అకామిడేషన్ రూమ్స్ అవి అవైలబుల్గానే ఉన్నాయి. ఇక్కడ ప్రతి బుధవారం సాయంత్రం 6:30 హారతి టైం ఉంటుంది. ఆ టైంలో వస్తే బాగుంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చండి. మనిషికి 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇద్దరున్నా సరే, మేమైతే ఇద్దరమే వెళ్ళాము. మా ఇద్దరికి బోట్ లోపలికి వెళ్ళిపోయింది. చాలా హాయిగా అనిపించింది నాకు అక్కడికి వెళ్ళాక. ఇక్కడ 1100 పే చేస్తే పిండ ప్రదానాలు కూడా జరుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.